పేద ప్రజలకు పానాలు మంచిగా లేకుంటే ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేపించుకుంటారు. ఇక ఇదివరకు 5 లక్షల రూపాయల వరకు చికిత్స చేసేది కానీ తెలంగాణలో చేతిపాటి అధికారంలోకి వచ్చినాక దాన్ని 10 లక్షలకు పెంచింది. ఇక్కడ వరకు మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు కూడా బంద్ కాబోతున్నాయట. మరి ఆ ముచ్చట్లన్నిటి మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రి. అవునుల్లో మేం చెప్పేది మీరిన్నది నియమే. ప్రైవేటు దవాఖాన్లలా ఈ నెల 31 తారీఖు నాటి సంది ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కాబోతున్నాయి. ఇదే కాదు, ఉద్యోగ జర్నలిస్టు ఆరోగ్య వైద్య సేవలు కూడా ఆపేస్తున్నారట. సర్కారు బకాయిలు విడుదల చేయలేదని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం అంతటున్న చిన్న పెద్ద దవాఖాన్లలా ఆరోగ్యశ్రీ ఉద్యోగ వైద్య బిల్లులు బకాయిలన్నిటినీ సర్కారు పెండింగ్లనే పెట్టిందట. దీంతోని దవాఖాన్లకు ఆర్థిక భారం పెరిగిపోయిందట. డాక్టర్లకు సిబ్బందికి జీతాలు కూడా ఇయ్యలేకపోతున్నారట. ఇక చిన్న చిన్న ఆసుపత్రులను ఏకంగా మూసుకునే పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారు హాస్పిటల్స్ నడిపేటోళ్ళు. జనవరిలా చర్చలు చేస్తే 4 నెలలల్లా బిల్లులు క్లియర్ చేస్తామని చెప్పిండ్రట. ఇన్ని రోజులు గడిచినా సర్కారు నుంచి ఏం సప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది. దగ్గర 13-1400 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లనే ఉన్నాయట. సర్కార్ ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోకుంటే ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ సభ్యులు. మరి ముచ్చట్ల సర్కారు ఏం చేస్తుందో ఏం కథనో తెలియదు గాని ఇదివరకు కూడా ఇట్లనే ఆరోగ్యశ్రీ సేవలు ఆపదల్లో చేస్తే చర్చలు జరిపి బకాయిలు విడుదల చేస్తాం గాని పేషెంట్లకు ఇబ్బందులు కాకుండా చూడుండ్రంటే మళ్ళా అప్పటి సంది ఆరోగ్యశ్రీ సేవలు నడుస్తూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆ బకాయిలు విడుదల చెయ్యకుండా ఏం పట్టి పట్టనట్లే చేసేటాలకు ఇప్పుడు మళ్ళోపారి నిరసన బాట పట్టబోతున్నాయి దవాఖాన్లు. మరి మళ్ళా ఇప్పుడు ఏం చేస్తారో గాని ఈ నడుమ ప్రభుత్వానికి మాత్రం దెబ్బ మీద దెబ్బ అన్నట్టు వరుసగా ఎవలో ఒకలు పెండింగ్ బకాయిల కోసం నిరసనలు చేస్తూనే ఉన్నారు పోండ్రి.